ఆ ధోనిలో ఎక్కిన తరువాత యేసు ప్రభు వారు లోపలికి తొయ్యండి చేపలు పడదామంటే రాత్రంతా కూడా మేము ఎంతో వేటాడామయ్యా. సముద్రములో నాకు ఎంతో వేటాడటం నాకు బాగా తెలుసయ్యా. ఆది నుంచి కూడా నేను గొప్ప వేటగాడినయ్యా. పేతురు అంటున్నాడు, రాత్రంతా నేను వేటాడాను. ఎక్కడ వేటాడితే నాకు ఏ విస్తారమైన ఎక్కడ చేపలు పడతాయో నాకు తెలుసయ్యా. నేను రాత్రంతా కూడా ప్రయాసపడి వల వేశాను, ఏ ఉపయోగమో లేదయ్యా అని చెప్తున్నాడు. కనుక యేసు ప్రభు అన్నాడు, నీవు నా మాటను నమ్మితే ఇప్పుడు నీవు వల వేయి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. నీవు నా మాట నమ్మగలిగితే వల వేయి అన్నప్పుడు పేతురు అనుకుంటున్నాడు, రాత్రంతా కష్టపడి ఒళ్ళంతా పులిసిపోయింది, మళ్ళా వేట అంటున్నాడు. సరే కానీ అని చెప్పి మరి ఈయన చాలామంది జనాలు వెంబడిస్తున్నారు, మనం కూడా ఒకసారి చూద్దాం అని చెప్పి ఆయన మాటను బట్టి లోపలికి వెళ్ళి ఎక్కడ వల వేయమంటే అక్కడ వేయగా విస్తారమైన చేపలు వలలోకి వచ్చినాయి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. పేతురు ఎందుకని మోకాళ్ళ మీద పడ్డాడు చెప్పండి? యేసు ప్రభు చెప్పిన మాటను అతను ముందు నమ్మలేదు, నమ్మల. ఎందుకంటే మాకు తెలుసా యేసు ప్రభు తెలుసా సముద్రం సంగతి చెప్పండి? సముద్రంలో వేటాడే వేటగాడికి తెలుసా? ఇట్లా వచ్చి వేయమంటే వేస్తాం, ఆయన మాటకు ఆయన్ని తెలుసా అని చెప్పి మనస్సులో ఏదో ఒక భావాన్ని ఆలోచన చేశాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఆ భావానికే మరి పేతురు వచ్చి మోకాళ్ళు వేసి, ప్రభువా నేను ఘోరమైన పాపినయ్యా, నీ మాటలలో శక్తిని నేను చూడలేకపోయాను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక నీవు విస్తారము కావాలి అంటే దేవుడేమన్నారు చెప్పండి? నా మాట నీవు నమ్మితే నీ జీవితంలో నీ సమస్యలను ఇప్పుడే పోతాయి అనే మాట ఆయన తెలియజేస్తున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు నీవు నమ్మగలిగితే ఇప్పుడు నా మాటను బట్టి నడు, తప్పకుండా నీవు విస్తారముగా నీవు ఆశీర్వదించబడతావు అనే మాటను పేతురుతో మాట్లాడగానే పేతురు నమ్మలేకపోయాడు. కానీ వల వేసిన తర్వాత విస్తారమైన చేపలు పడి ధోనిలోనికి వచ్చిన తర్వాత ఇక తన పాపాన్ని ఏం చేశారు చెప్పండి? ప్రభు పాదాల మధ్యలో పడి, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను ఇంతవరకు నేను నమ్మలేదా, ఏదేదో అనుకున్నానయ్యా, నన్ను క్షమించమని మోకాళ్ళేసి ప్రభు సన్నిధిలో పడిపోయాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక అలాంటి వారే దేవుని సముఖములో నిలబడగలుగుతారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక మనమేదో దేవుడేదో మాట్లాడుతుంటే మనం ఇంకొక ఆలోచన చేస్తే అట్లాంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు చూడలేరు. కనుక దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు చూడాలి అంటే దేవుని మాటను బట్టి నీకు శ్రమైన వేదనైనా నీవు నిలబడు, నేను నీకు చేస్తా. ఒక సమయం ఉందంటే ఖచ్చితంగా ఆ సమయం వరకు మనము నిలబడాలి. అంతేగాని అమ్మో శూన్యంగా ఉంది, చీకటిగా ఉంది, అమ్మో నా పరిస్థితి ఏమవుద్దో ఆయనైతే చెప్పాడు కానీ అని చెప్పి మనం కంగారు పడ్డాము, ఆశీర్వాదాన్ని మనము కోల్పోతాం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనములో, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. మీరు దేవుని యందు విశ్వాసముంచండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుటను చూచుమని. కొండను చూచి
సముద్రములో పడవేయబడునని చెప్పి తమ మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. మీరు అడుగుతున్న వాటినల్లా పొంది ఉన్నారని మీరు నమ్మండి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధము ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని మీరు క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. పాపాలు క్షమిస్తాడు. మొదటగా మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను మాట్లాడనంటే మాట్లాడను, నేను మాట అంటే మాటే అనుకుంటున్నాం మనం. నాకు కోపం వచ్చిందా ఇక మాట అంటే మాట అనుకుంటున్నాం మనం. దేవుడు ఏమన్నారు చెప్పండి? నీ ప్రార్థన నేను వినను, మీ విరోధులను క్షమించండి. దేవుడు ఏమన్నారు చెప్పండి? అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనను ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పిన ఎడల తన మనస్సులో సందేహింపక అడిగిన ఎడల అది జరుగును. దేవునికి స్తోత్రము. అలా ఈ కొండనైనా సరే, కొండ లాంటి శ్రమలైనా సరే, దేవుని మాటను బట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ మనస్సులో నిష్కపటమైన హృదయముతో మీరు ప్రార్థన చేస్తే మీరు అడిగినది తప్పకుండా దేవుడు ఏమన్నారు చెప్పండి? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నావని మీరు నమ్మండి. అప్పుడు అవి మీకు కలుగునని. మీకు అవి కలుగును. మన ప్రార్థన మీద మనకే నమ్మకం లేదు, ఇంకేం సంపాదిస్తాం? ప్రార్థన చేస్తున్నామే కానీ నమ్మకం లేదు. నమ్మకం రావాలంటే ఏంటి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేదు, ప్రార్థనకి వెళ్తున్నాం. ప్రార్థనలో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పండి మీరు మీ అనుభవాల్లో ముఖ్యమైన అంశాలు చెప్పండి. వాళ్ళ మీద వెళ్ళి వీళ్ళ మీద వెళ్ళి ఈ కాదు, వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు కాదు మన లెక్క చూసే. వాళ్ళని మీరు క్షమించండి, నేను క్షమించాను. అప్పుడు మీ ప్రార్థన నా సముఖంలోనికి వస్తుంది. దేవుని సన్నిధిలో నీతిమంతుడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? ఒక్కడు. నిలువెల్లా ఏముంది చెప్పండి? విషమే. సర్పానికైతే తలలోనే ఉంటుంది, మానవుడికి ఏముంది చెప్పండి? నిలువెల్ల విషయం. అందుకే మోషేని నీ చేతిలో కర్ర ఏంటన్నాడు. మోషే నీ చేతిలో ఏముందంటే కర్ర అన్నాడు. కర్ర అంటే ప్రభువా ఇది కర్ర ప్రభు అన్నాడు. దానిని నా సన్నిధిలో పడవేయి అన్నాడు. పడవేయగానే ఏమైంది చెప్పండి? అది పాము అయ్యిందంట. పాము అవ్వగానే అమ్మో ప్రభువా నేను ఇప్పటి వరకు పామును పట్టుకుని తిరిగానా, పామును బట్టి నేను దానితో నడుస్తున్నానా అని అన్నప్పుడు ఏం పర్వాలేదు దాని తోకను పట్టుకో అన్నాడు. తోక పట్టుకోగానే ఏమైంది చెప్పండి? తిరిగి మరలా కర్రగా అయింది. దేవుని సన్నిధిలో నీ స్వరూపాన్ని నీవు దేవుని సముఖంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నువ్వు ఎలాంటి వాడో, ఎలాంటి దానవో, ఎలాంటి మనిషివో నీ రూపమంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒక్క కర్రను ఆయన కర్రను పడవేసి ఇదిగో నీ చేతిలో ఉన్నది కర్ర కాదు, ఇది సర్పమే. కనుక ఇప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి? దాన్ని తోక పట్టుకో, ఇది దేవుని కర్రగా మారిపోతుంది అన్నాడు మోషే. అప్పటి వరకు మోషే చేతిలో గొర్రెలు కాసే కర్ర,
అది దేవుని సన్నిధిలో పడగానే ఏమైందో చెప్పండి, దేవుని కర్రగా మారింది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అది సముద్రాలు చీలుస్తుంది. ఐగుప్తు దేవతలను కొట్టింది. ఐగుప్తులో తెగుళ్ళు పంపించింది. ఐగుప్తులో ఉన్న సమస్త శత్రువులందరినీ కూడా ఏం చేసింది చెప్పండి, సముద్రములో ముంచివేసింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ కర్ర ఇశ్రాయేలీలకు ఆహారం పెట్టింది. ఆ కర్ర ఇశ్రాయేలీలకు దాహాన్ని కూడా తీర్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ స్వరూపాన్ని, నీ ప్రభావం, నీ యొక్క స్వభావాన్ని మార్చుకోకపోతే నువ్వు పాముగానే ఉంటావు అని దేవుడు అక్కడ అంటున్నాడు. కనుక మనిషి చూడగానే పాము ఎందుకు పారిపోద్ది చెప్పండి? అమ్మో నాకైతే తల్ల ఉంది కానీ మీకైతే ఏముంది చెప్పండి? మనిషి మొత్తం విషయమేనయ్యా అని చెప్పి పాము ఏం చేస్తామంటే పారిపోతాడు. ఎందుకు పారిపోతుందంటే మనిషిని చూసి నాకైతే తల్ల ఉంది కానీ మీకైతే మొత్తం విషయమే అని చెప్పి పారిపోతుంది. కనుక మనము ఇప్పుడు అలాంటి విష సర్పాలు లాంటి వారు. వారి గొంతుక ఏమన్నారు చెప్పండి? తెరసిన సమాధి. దేవుని స్తోత్రము. అలా మానవుడిలో అక్కడ విషమున్నదంట. ఇక్కడ రోమాపత్రికలో 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. కనుక వారిలో విషమున్నది. ఆ విషాన్ని విరుగుడు చేయటానికే ఈరోజు దేవుడి సన్నిధి మనకు, మరి ఆయన సన్నిధిలో మన విషాన్ని కక్కివేసి ఆయన మనలను సజీవులుగా మార్చి వారి గొంతుకు తెరచిన సమాధి, వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, నాలుకతో వారు మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి పెదవుల నిండా ఏముంది చెప్పండి? సర్ప విషం ఉన్నది. సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు. కనుక పగ మన తోటి సహోదరుల మీద పగ. దేవుని సన్నిధిలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటున్నాడు, మే సహనమును సకల జనులకు తెలియబడనే ఉండి ఆయన మీకు సమీపముగా ఉన్నాడు. ప్రభు మన కొరకు ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు, అలాగనే పగలంతా ప్రార్థన చేశాడు. అట్లాగే ఆయన మన మధ్యలో అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు. మన మధ్యలో ఆయన సంచారము చేశాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 35లో ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలోనికి తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచు ఉండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, మీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ ఏమన్నారు చెప్పండి? మీరు విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఈ కొండను ఎత్తబడి సముద్రములో పడబోయబడి శక్తిని మీకు అనుగ్రహిస్తున్నా, ఆ శక్తిని వారికి అనుగ్రహిస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. కనుక యేసు ప్రభువారు ఆ ధోనిలో వెళుతూ ఉండగా ఆయనతో పాటు ఇంకా ధోనిలు ఉన్నాయి. మరి ఆ తుఫాను చూసి ఆ ధోనిలని వెనక్కి వెళ్ళిపోయినాయో ఏమో తెలియదు, మనకు వాటి గురించి తెలియదు. ఇంకా ఈ ధోనిలో మాత్రం యేసు ప్రభువారు ఉన్నారు. ఈ ధోనిలో ఉన్నవారు మాత్రం చాలా కలవరం చెందారు. ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా. ఆయనతో పాటు ఆ ధోనిలో ఉన్నవారు ఎటు వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఈ ధోనిలో ఉన్నవారు మాత్రం ప్రాణ భయంతో ప్రభువుకి వారు మొరపెట్టారు. దేవుని స్తోత్రము. అలా మొరపెట్టినప్పుడు యేసు ప్రభువారు అన్నాడు,
ఆయన గాలిని ఎలా అన్నాడు చెప్పండి? ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి శక్తివంతులుగా ఉండాలి. దేవుడు మనల్ని అలాంటి శాసించే వారిగా ఉండాలి. ప్రార్థనలో మీరు శక్తివంతులుగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ప్రార్థనలో మీరు శక్తివంతులుగా ఉండాలి. యేసు ప్రభువారు ఈ లోకములో గాలిని సముద్రాన్ని గద్దించాడు. ఓ లాజరు బయటికి రా అంటే తక్షణమే చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు. వ్యాధుల మీదను ఏమన్నారు చెప్పండి? సమస్త అధికారం మీకు నేను ఇస్తున్నాను. ఏ పట్టణానికి ఏ గ్రామానికి వెళతారో, ఏ గ్రామ ప్రజలు మిమ్మల్ని చేర్చుకుంటారో, ఏ గ్రామ ప్రజలు మిమ్మల్ని అవమానపరుస్తారో వారి మీద మీ పాదపు ధూళిని దులిపివేయండి. దేవునికి స్తోత్రము. అరే నా మాటగా వెళ్ళండి. నా మాటగా వెళితే మీరు ఎలా ఉంటారు చెప్పండి? శక్తి కలిగిన వారిగా ఉంటారు. నా మాట లేకుండా మీరు వెళ్ళారా, గాలి మిమ్మల్ని భయపెట్టుద్ది. అలాగనే సాతాను భయపెడతాడు. మీరు ఏమవుతారు చెప్పండి? ఆ శోధనకు మీరు తట్టుకోలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే యేసు ప్రభువారు ఇదిగో ఆయన ఏమన్నారు చెప్పండి? ప్రార్థనలో మీరు ఎప్పుడు జరగబోయే ప్రతి కీడు తప్పించుకోవడానికి మీరు శక్తివంతులుగా ఉండండి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ప్రతి కీడు విశ్వాసి అనేవాడికి ప్రతి క్షణము కీడే ఉంటుంది. మా జీవితంలో సంతోషం అనేది మేము ఎరగం, మీకు తెలియదేమో. మాకు అసలు ఇది తినటానికి ఇది ఉండటానికి అనేది మాకు లోటే లేదు. అది యథార్థతగా మేము చెప్తున్నాం. ఒకరికి ఇలాగే ఉంటుంది కానీ ఎన్నడూ ఇది అనేది లేదు మాకు. శోధనలు భరించలేని శోధనలు. ప్రతి మనిషి గురించి వేదన. మాకు తినడానికి ఎన్నున్నా, ఇద్దరు పనివాళ్ళు మాకు సంతోషంగా పనిచేసేవారున్నా, అలాగనే మాకు అన్ని విషయాల్లో సహకారులు ఉన్నా, మా గుండెల నిండా వేదన. ఎందుకని వేదన అంటే రక్షించబడిన వారు నశించిపోతుంటే వేదన. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఆ వేదనే మమ్మలను కాల్చివేస్తుంది. కనుకని దేవుడు మాకు ఏ స్థితిలో కూడా ఎప్పుడు కూడా బలిపీఠం నేను చెప్తున్నానంటే ఈ రోజు కూడా ఏ విషయంలో మాకు ఈ చింత లేనే లేదు. అది దేవుని యొక్క పిలుపు అంటున్నా నేను. దేవుని మాట అంటున్నా నేను. దేవుని ఆలోచన మీలో ఎప్పుడైతే ఉందో, నీతిని ప్రేమించి దుర్నీతిని ఎప్పుడైతే ద్వేషిస్తారో ఆ దేవుడు మీ దేవుడే. మిమ్ములను ఆనంద తైలముతో ఆయన అభిషేకిస్తున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఆనంద తైలం, అలాంటి తైలము కలిగిన అభిషేకం ఉంటుంది మీకు. నేను ఏదన్నా కన్నీటితో ప్రార్థన చేశానా, కన్నీరు కానీ వస్తే తక్షణం అయిపోయినట్టు. కన్నీరు అసలు రాదు. అలాగనే అంత మేము అన్ని విషయాలలో కూడా మరి ఎవరికి కీడనే విషయాలు మీరు ఎప్పుడూ అనుకోకండి. ఎంత ఇదైనా సరే మీ గురించే మేము ప్రార్థన చేస్తాం. అంటే దేవుడి మనసు మాకు అలా పెట్టాడు. ఎప్పుడు కూడా మామూల్ని బాధ పెట్టే ప్రార్థన చేస్తారంటే అది దురాత్మ ప్రార్థనే. ఎప్పుడు కూడా ఆ ప్రార్థనలో మీరు ఎప్పుడు కూడా ఏకీపించకండి. అది దురాత్మ. అందరిని క్షమించండి. బాధ పెట్టినా గాయపరిచిన ఆ మనస్సు మీకు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు అంటున్నాడు, ఈ కొండను చూసి అవతలతో ఏమన్నా ఆ కొండను చూసి యువతల పెట్టమంటే పెట్టబడుతుంది. దేవుడు ప్రతి విషయంలో మనకు దేవుడు అంటున్నాడు, నాకు మీరు ఎలా ఉంటారు చెప్పండి? నేను మీ ఎదుట, మీరు నా యొద్ద ఉంటారు. అలాగున్న దేవుడు ప్రతి విషయంలో మనకి తోడుగా ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడే దేవుని సన్నిధి
మనం సావాసం లేకపోతే పరలోకం ఎట్ట వెళ్తాం చెప్పండి? పరలోకం ఎలా వెళ్తాం? పరలోకం అవసరం లేదా? మరి ఇక్కడ అనుభవం లేకుండా, ఆయనతో సావాసం లేకుండా పరలోకం ఎట్లా వెళ్తాం మనం? దైవ సేవకులుగా మేము మీకుతో చెప్పేది, సావాసములో ప్రార్థన చేయండి, ఏకీపించండి. మనం అందరము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని మా హృదయాలలో ఉన్న వేదన తెలియపరుస్తున్నాం. మాలో ఉన్న ప్రతి భారాన్ని అణిసివేసి మీ కొరకు మేము ఎంతో వేదన పడుతున్నాం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో కనుక యేసు ప్రభు అంటున్నాడు, కనుక మీరు నా నోటి మాటను కలిగిన వారిగా ఉండాలి. నేను శాసించినట్లుగా మీరు శాసించాలి. అట్లాగే మన మధ్యలో దేవుడు అన్ని కార్యాలు చేశాడు. ఈరోజు అన్ని కార్యాలు జరిగినాయి అంటే మా ప్రార్థన శక్తి కాదు, మేము అంత ప్రార్థన చేయలేము. కానీ కూర్చుని దేవుడికి అప్పగిస్తాం. ప్రభువా, ఈ కుమార్తె కుమారుడు కాపాడయ్యా అని ఆయనకి అప్పగిస్తాం. చేసేది ఆయన, అంతేగాని మనం ఏమీ చేయలేము. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుని మాట వినటానికి ప్రయత్నం చేయండి. దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టుకోనండి. కనిపెట్టుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనలో ప్రతి విజ్ఞాపన మీరు నాకు తెలియచేయండి. మీ తలంపులకు నేను కావలిగా ఉంటా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు మన తలంపులు మన చుట్టూ తిరుగుతున్నాయంటే మన ప్రార్థన దేవుని సముఖంలోనికి వెళ్ళటలేదు. కనుక సరి చేసుకుందాం, సరి చేసుకోండి అంటున్నాను నేను. కనుక ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు శక్తివంతులుగా నిలబడాలని కోరుకుంటున్నాము. పడిపోవాలని కాదు. పడిపోతే మన తోటి సహోదరుడు పడిపోతే మనం నవ్వుతున్నామంటే దేవుడు మనల్ని క్షమించడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక అలాంటి ప్రేమ, అలాంటి ఐక్యత కలిగి మనం అన్ని విషయాల్లో నిలబడితే తప్పకుండా దేవుడు మన దేవుడే. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అలాంటి శక్తిని మనం కలిగి ఉండాలని దేవుడి పక్షాన మిమ్మలను కోరుకుంటున్నా. కనుక ఈ భూమి మీదకి అనేక కీడులు వస్తాయి, శోధనలు వస్తాయి. కానీ అన్నిటిలో తప్పించుకోవటానికి నిన్ను నువ్వు కాపాడుకుని నీ తోటి సహోదరులను కాపాడవలసిన శక్తిని నీవు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అలాంటి శక్తిని మనం కలిగి ఉండాలని దేవుడి పక్షాన మిమ్మలను కోరుకుంటున్నాను. ఆయన శరీరధారి అయిన దినాలలో మహారోదనముతో కన్నీటితో ఎందుకు ప్రార్థన చేశారంటే ఆ ప్రార్థన శక్తిని మీరు కలిగి ఉండాలి అని. కనుక అలాంటి శక్తిని మనం కలిగి ఉండాలని ఈ సమావేశంలో మనం పరిపూర్ణమైన రాత్రి దేవుని మనస్సులో ఉన్న ఆలోచన అవన్నీ తెలుసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన శక్తిని కలిగి మనం జీవించాలని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. నా పేరు జ్యోతి. నేను పాతపాడు నుంచి సన్నిధికి వస్తున్నాను. నేను ఈ సన్నిధికి రావడానికి కారణం నా భర్త ఆరోగ్యం గురించి నేను ఈ సన్నిధికి వచ్చాను. ఆయనకి ఆరోగ్యం బాగోదండి. ఆయనకి పిడుసు ఉండేది. ఆ పిడుసు పెళ్ళైన 2 సంవత్సరాలు, సంవత్సరానికి ఒకసారి వచ్చేది. అది నవంబర్ నెలలోనే వచ్చేది. ఆ పిడుసు వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళి 2-3 రోజులు ఉంటేనే కానీ ఆయన మామూలు మనిషికి వచ్చేవాడు కాదు. ఆ 2-3 రోజులు కూడా ఒక చంటి బిడ్డని ఎలా చేస్తారో ఆ విధంగా 2-3 రోజులు కూడా అలా ఉండేవాడు. అది చూసి ఆ వేదన నేను ఎంతో బాధగా నాకేంటి ప్రభు, ఇంత చిన్న వయసులో నాకు అసలు ఆ పిడిసేంటో కూడా తెలీదు. అలాంటిది నేను ఇలా ఏంటి ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఊళ్ళో సన్నిధికి మా అత్తయ్య వెనకాల నేను వెళ్ళేదాన్ని. అలా వెళ్ళుచుండగా నేను 2వ సంవత్సరం 2వసారి కూడా వచ్చిందండి. 2వసారి వస్తే నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది. నేను ప్రార్థనకి ఇదంతా తగ్గిపోద్ది అని అన్నప్పుడు ఆయన వినలేదు. వినకపోయినప్పుడు మేము హాస్పిటల్ నుండి వచ్చాము. హాస్పిటల్ నుండి వచ్చాక మా అత్తయ్య నేను ప్రార్థన చేసుకున్నాము, పడుకున్నాము. ప్రార్థన చేసుకుని ముగ్గురం కింద పడుకున్నాము.
ఆ తెల్లరగడ్డ ఆయనకి దేవుడు కనిపించాడు. ఆయన చేతులు ఆయన గుండెల మీద పెట్టి తలలోంచి ఏదో లాగేసినట్టు ఆయనకి దేవుడు చూపించాడంట. ఓ ఏడ్చేస్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు, ఏమైందని నేను అడుగుతున్నాను. నాకు అర్థం కాలేదు. ఆయన ఇలా చెప్పాడు, దేవుడు నన్ను ఏదో లాగేసినట్టు నా తలలోంచి లాగేశారు అని అన్నప్పుడు నేను అన్నాను, ప్రార్థనకి వెళ్దాం, చర్చికి వెళ్దాం రా అంటే, నేను ఊళ్ళో రాను, వేరే చోట ఎక్కడికన్నా వెళ్దామా అని అన్నారు. నాకు అప్పుడు మా అత్తయ్య అంది, నొన్నలో చర్చి ఉంది, దానికి వెళ్ళండి అని చెప్పింది. మేమిద్దరము పౌర్ణమి రోజు ముగ్గురు మేము వచ్చాము. పౌర్ణమి రోజు మేము ఆ ప్రార్థనలో ఉన్నాము. అలా ఈ సన్నిధికి మేము వచ్చామండి. ఆరోగ్య సమస్యలు తీసివేశాడండి. ఆరోగ్యాన్ని ఆ పిడిసి అన్నది తీసివేశారు. ఇప్పటి వరకు లేదండి ఆ పిడిసి అన్నది. ఆరోగ్య సమస్య కానీ ఆర్థికంగా కానీ చాలా దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు. దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఏమిచ్చినా నేను ఆయనకి ఏది లేదండి. జనవరిలో నాకు ఒక దర్శనం లాగా వచ్చింది. నేనేంటో తెల్లచీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు నైటు. ఆ తెల్లచీర ఏంటో ప్రభువా, ఏ కీడు వస్తుంది నా మీదకి, ఏ కీడు రాదు అని, ఏంటి ఈయన చనిపోతేనే కదా నేను తెల్లచీర కట్టుకోవాలి అని నాకు బాధేసి గబాలను లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుని మనసులో మళ్ళీ పడుకున్నానండి. పడుకుండి చెరువు నిండా నీళ్ళున్నాయి. ఆ చెరువు నిండా నీళ్ళుండి అందుట్లో నేను మురిగినట్టు, నేను తెల్లచీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు. నేను ఆలోచించుకుని ఏంటి ప్రభు, బాప్తిసం గురించి నాకు చూపిస్తున్నావా? నాకు అది నా దగ్గర ఏ కార్యం లేదు, ఏ గొప్ప కార్యం జరిగితేనే బాప్తిసం తీసుకుంటారు. నేను పిల్లల గురించి నేను సన్నిధికి వెళ్తున్నాను, అది లేకుండా నేను ఎలా బాప్తిసం తీసుకోనని నేను వేదన పడుతున్నాను. దేవుడు నన్ను ఎంతో అది పదే చూపిస్తుంటే నేను పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే ఏప్రిల్ నెలలో ఉపవాస ప్రార్థనలు జరిగినాయండి 40 రోజులు. ఆ 40 రోజులు నేను సన్నిధికి 20 రోజులు వచ్చాను. అయ్యగారు కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు. గర్భఫలాల గురించి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు నాకు దర్శనం ద్వారా ఆయన కవర్లో అరటికాయలు, యాపిల్స్కాయలు, దానిమ్మకాయలు ఇవ్వడం నాకు స్పష్టంగా కనిపించింది. ఆ కాయలను కూడా నేను చూశాను.